అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి 20,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైపోయారు. ఇక ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఈ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా కీలక ప్రకటన అనేది విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలలో ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముందుగా మనకు ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడుతున్నాయి, ఇంతకీ మొత్తానికి ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు, ఇంతకీ ప్రకటన ఉందా లేదా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా చాలామంది ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా మీకు అందరికీ కూడా చెప్తూ ఉన్నాను, అయినా కూడా ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అనే బటన్ అంటే గంట నల్లగా ఉంటుంది, దానిపైన నొక్కితే చాలు, నల్లగా కలర్లో. ఇక నొక్కిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండొచ్చు, మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఫిబ్రవరి 6వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మన రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఒకేసారి 20,000 రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధమైపోయిందనమాట. ఇక ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అర్హత ఉండి గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్నవారు, అలాగే ఇప్పుడు కొత్తగా రైతు భరోసా పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నవారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతున్నాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఈ యొక్క అప్డేట్ ద్వారా ఎంతోమంది మేలు జరిగినట్లు అవుతుంది, ఎంతోమందికి మేలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి. ప్రభుత్వం ఖచ్చితంగా ఈసారి ఎటువంటి వాయిదా లేకుండా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత నిధులను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు. ఇక అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ని తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే తప్పకుండా అప్లై చేసుకోవాల్సిందిగా చెప్తూ ఉన్నాను. అనేది పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీతో పాటు ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసినా కూడా అంటే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చినా, పీఎం కిసాన్ డబ్బులు వచ్చినా, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వచ్చినా, ఏ డబ్బులు వచ్చినా కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఇంపార్టెంట్. ఈ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి మీరు ఏం చేయాలంటే ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతన్నా కూడా మీరు
ఇబ్బంది పడకుండా తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక త్వరలోనే ఈ యొక్క ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి తప్పకుండా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది. కాబట్టి ఈ యొక్క ఇప్పటికే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడతగా అంటే సంవత్సరానికి 20,000 రూపాయలండి విడతల వారీగా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడతల వారీగా డబ్బులు విడుదల చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు ఒకేసారి 20,000 రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక ఒకేసారి 20,000 రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా హామీ అయితే ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఒకేసారి ఈ డబ్బులు రావాలంటే ఇక పిఎం కిసాన్ గురించి అయితే మనం కొంచెం సేపు మాట్లాడుకోవాలి. ఇక్కడ ఈ పిఎం కిసాన్ కింద ఇప్పటి వరకు చూసుకుంటే రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 20,000 అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు అన్నమాట పిఎం కిసాన్. ఈ పిఎం కిసాన్ సంవత్సరానికి 6,000 రూపాయల విడుదలలో భాగంగా ఒక్కొక్కరికి కూడా 17-18 విడతల కింద మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే 2 విడతల డబ్బులు మాత్రమే విడుదలైంది. ఇక 3వ విడత డబ్బులు అయితే విడుదల కావాల్సి ఉందన్నమాట. అంటే 19వ విడత డబ్బులు అయితే విడుదల కావాల్సి ఉంది. ఈ 19వ విడత కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ 19వ విడత నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఈ ఫిబ్రవరి 1వ వారం నుంచి కూడా డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు కనుక పడితే ఈ పిఎం కిసాన్ డబ్బులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఒకేసారి 20,000 రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి సంవత్సరానికి 20,000 రూపాయలను జమ చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు చేసుకోవడం కానీ దరఖాస్తు చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేస్తే తప్పకుండా మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకుని పెట్టుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది రావడం చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇక ఫిబ్రవరి 1వ వారం లేదా 2వ వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి 20,000 రూపాయలను మీ ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన కూడా నొక్కితే అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని